హెచ్ఎండీఏ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాల కథ ముగుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలపై హెచ్ఎండీఏ పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బండారి లేఅవుట్, నిజాంపేట, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నిర్మాణాలను నేలమట్టం చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రాధికార సంస్థ హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ భవన నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బైరామల్గూడ, నెక్నంపూర్, పెద్ద అంబర్పేట, కొర్రెముల, నిజాంపేట, సుల్తాన్పూర్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను కూల్చేశారు. వర్షాకాలంలో వరదలకు గురైన బండారి లేఅవుట్, నిజాంపేట, ప్రగతినగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ సంబంధిత పంచాయతీ అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు భారీగా నిర్మించినట్లు గుర్తించారు. నిర్మాణదారులకు తాకీదులు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీసు భద్రత మధ్య కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. బండారి లేఅవుట్ పరిధిలో 120 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. 10 రోజుల క్రితమే 8 అపార్ట్మెంట్లు కూల్చేశామని, గేటెడ్ కమ్యూనిటీలోనూ 10 విల్లాలు నేలమట్టం చేసినట్లు వెల్లడించారు. అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హెచ్ఎం జ్యూడిక్స్లో చాలా వచ్చినాయి. కాబట్టి మా పై అధికారులు కమిషనర్ గారు, మెట్రోపాలిటన్ కమిషనర్ గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. ఆయన యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము ఈ ఒక స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టుకొని ఆల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్ లేఅవుట్స్ అనేది ఏమి లేకుండా చేయడానికి మేము ప్లాన్ చేసాము. కంటిన్యూ ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది. అక్రమ బిల్డింగ్స్ అనేది బండారి లేఅవుట్లో మ్యాక్సిమం ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇచ్చాము. సైమల్టేనియస్ కంటిన్యూషన్గా ఈ మిగతా కాలనీలో ఉన్న అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ కంటిన్యూ డ్రైవ్ పీరియడ్ ఉంది. కంప్లీట్ డిమాలిషన్ అనేది టోటల్గా అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలం. మొత్తం నిజాంపేట గ్రామ పంచాయతీలో సుమారు ఒక 120 బిల్డింగ్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్గా మేము ఐడెంటిఫై చేయడం అయిందండి. గతంలో కూడా 5-6 నెలల క్రితం నోటీసులు సర్వ్ చేసాం, డిమాలిషన్ స్టార్ట్ చేశారు. G+2కి పర్మిషన్, G+2, G+3కి పర్మిషన్ తీసుకున్నారు. అంతవరకు కడితే అది ఓకే సార్. అది కాకుండా పైన 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు నిర్మాణం చేస్తున్నారు. సెట్ బ్యాక్స్ అవి లేకపోవడం, ఆ పర్మిషన్స్ కూడా ఎక్స్పైర్ డేట్ అండ్ కాలాతీతం అయిపోయిన వాటితో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అది ఇల్లీగల్ కాబట్టి ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటున్నాం. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని బిల్డర్ చెప్పాడని, తీరా కూల్చివేతలు జరుగుతుంటే అందుబాటులోకి రావడం లేదని ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులు రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూల్చేద్దాం అంటున్నారు. మా అల్లుడు గారు ఏమో బిల్డర్ కన్నా ఫోన్ చేస్తే అతను అందుబాటులో లేరు, ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నాను అంటున్నారట. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావడం లేదండి. అసలు 15 రోజులే అయిందండి మేము తీసుకుని కూడా. ఇప్పుడు ఎవరో అందుబాటులో లేరని సమాధానం చెప్పడానికి కూడా ఎవరు లేరండి. నేను వీళ్ళందరితో మాట్లాడుతున్నానండి. మాట్లాడినా ప్రాబ్లం ఏం లేదంటున్నారు, కానీ ఎవరునూ అసలు ఏంటి తెలియలేదు. కోల్చడం మటుకు జరుగుతున్నారు. పర్వాలేదు అంటుంది చెప్తున్నారు. బిల్డర్ అయితే ప్రాబ్లం లేదని చెప్తున్నారు, కానీ ఇక్కడ స్పాట్కి మటుకు రాలేదండి. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్న బండారి లేఅవుట్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న కట్టడాల కూల్చివేతల్ని హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రదేశాలకు విస్తరిస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు.